నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. 2వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేక రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే వైసీపీ నాయకులు ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పథకాల పేరుతో అభివృద్ధి అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు ఇలాంటివి ముఖ్యంగా కావాలి. అలాగే మా పెన్షన్లు తీశారని కొంతమంది, కొన్ని పథకాలు రావట్లేదని కొంతమంది, ఇలా అన్ని కంప్లైంట్లేనండి ఇక్కడ. అలాగే ముఖ్యంగా ఇక్కడ తాగునీరు, బోర్ కావాలి మాకు అర్జెంటుగా. బోర్ లేకపోవడంలో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామనే సమస్య చెప్పారు వారికి. అలాగే ఏదైతే వికలాంగులు మాకు పెన్షన్ రావటం లేదు, మాకు కనీసం బళ్ళు ఇప్పించండి అని అడిగారు. ఇలాంటివన్నీ నోట్ చేసుకొని ఉన్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024 గెలిచిన వెంటనే 5-6 నెలల్లోనే సత్వరంగా ఈ పనులు పూర్తి చేస్తామని అహ్మద్ గారు, నజీర్ గారు మనకి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ వీధిలో ఉన్నటువంటి దాదాపు 200 కుటుంబాలు ఉన్నటువంటి వీధిలో ఒక బోరింగ్ పంక్ కావాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏం పీకారు ఈ 10 సంవత్సరాలని చెప్పి ముస్తఫా గారు నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా ప్రజాపాలనలో మీరు ప్రజల చేత మన్నలు పొందుంటే ఎందుకు మీరు పోటీ నుంచి తప్పించుకోపోతున్నారో ఒకసారి గుంటూరు తూర్పు నియోజకవర్గ ఓటర్ మహాశైలికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభివృద్ధికి ఒక మారుపేరుగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నాతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని తూర్పు నియోజకవర్గ ఇండియా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలీ అన్నారు. ఇందిరా ప్రియదర్శిని కాలనీ, ఎల్ఆర్ కాలనీలో మస్తాన్ వలీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక ప్రజలు అనేక సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎల్ఆర్ కాలనీలో యువకులు నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాగా చేసుకుని మాదక ద్రవ్యాలను సేవిస్తూ ఉంటే స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు పూర్తి స్థాయిలో పనిచేస్తానని చెప్పారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన పనులు తప్ప ఈ 10 సంవత్సరాలు ఈ 2 ప్రభుత్వాలు కానీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒక్క పని చేసిన పానపోలేదు. ఇక్కడ ఉన్నటువంటి నాయి బ్రాహ్మణుల కాలనీ పక్కన మరి మాజీ డిప్యూటీ మేయర్ గారు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు గ్రౌండ్ అని పెట్టుకునేటటువంటిది. రాత్రిపూట విపరీతంగా మాదక ద్రవ్యాలు, గంజాయి, మత్తు పానీయాలతో నింటి రాత్రిపూట రౌడీ మూకలంతా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ పిల్లలైతే ఎక్కడ చెడిపోతారో, ఎక్కడ రాత్రిపూట అసాంఘిక కార్యక్రమాలు పాలు పంచుకుంటారని చెప్పి భయపడుతూ అయ్యా దాని మీద మాట్లాడండి అంటే వెంటనే కన్సర్న్ పోలీస్ స్టేషన్ సిఐతో మాట్లాడటం జరిగింది. వారు తప్పకుండా దాని మీద నేను పోలీసు వాళ్ళతో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తానని చెప్పడం జరిగింది. నన్ను ప్రజలు ఎన్నుకోండి, ఆదరించండి, మీ గళం అసెంబ్లీలో వినిపిస్తా. ఇటువంటి అసంఘ కార్యక్రమాలు చేసినటువంటి ఒక్కొక్కళ్ళని అందరూ గుర్తున్నారు. ఒక్కొక్కళ్ళని తప్పకుండా వాళ్ళని తాట తీసి ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి ఎన్నికల వేళ యానాది కాలనీ వాసులు వినూత్న ఉద్యమానికి తెరతీశారు. ఇక్కడ ఓట్లు అమ్మబడవు అని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. బహుజన మహాసభ ఆధ్వర్యంలో కాకుమానివారి తోట 5వ లైన్ యానాది కాలనీలో జరిగిన నిరసన కార్యక్రమంలో తమ ఓట్లు అమ్మబడవు అంటూ ప్రతి ఇంటి వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహుజన మహాసభ నాయకులు భగత్ సింగ్ మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ నాయకులు నోట్లతో ఓట్లు కొనాలనే ఉద్దేశంతో ఉన్నారన్నారు. కనీస సౌకర్యాలను కల్పించిన వారికే తమ ఓట్లు వేస్తామని తెలుపుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యమాన్ని అన్ని ప్రాంతాలకు తీసుకువెళ్తామని చెప్పారు. మౌలిక సదుపాయాలు కల్పించాలి. మాకు డబ్బులు పంచే నాయకులు రావద్దు. ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం. ఓట్లతో వచ్చే నాయకులకు బుద్ధి చెప్తాం. మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మాకు మౌలిక సదుపాయాలు కల్పించాలి, వాళ్ళకే మేము ఓట్లేస్తాం. అంతే తప్ప వాళ్ళు ఇచ్చే 500 నోటుకి రోజు లెక్కేసుకుంటే 27 పైసలు పడుతుంది.
5,000 తీసుకుంటే ₹2.74 పడుతుంది. అదే రోజువారీ మా పిల్లలకి ₹20, ₹25 ఇచ్చి ఖర్చు చేసుకుంటున్నాం మేము. మాకు అవసరం లేదు డబ్బులు, ఈ డబ్బులకి మేము లొంగం, ఈ డబ్బులకి మేము అమ్ముడు పోం అని చెప్పేసి నిరభ్యంతరంగా చెప్తా ఉన్నారు. ప్రతిజ్ఞ చేశారు కూడాను. రాబోయే రోజుల్లో ఈ యొక్క నినాదాన్ని ప్రజల మొత్తానికి తీసుకెళ్ళి ప్రచారం చేసి ఓట్లు అమ్ముకోకుండా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే విధంగా తయారవుతామని చెప్పేసి వాళ్ళని తెలియజేస్తాం. అంబేద్కర్ మహానుభావుడు ప్రతి ఒక్కరికి ఓటు కల్పిస్తే ఈరోజు ఆ ఓటుని మరి ఈ పెట్టుబడిదారులు కోటాను రూపాయలు ఖర్చు పెట్టి లక్షలాది రూపాయలు వెదజల్లి చివరికి అధికారం చిక్కిన తర్వాత చివరికి ఎలాంటి దుర్మార్గమైన పనులు చేస్తున్నారో విద్యకి, వైద్యానికి, అన్ని రంగాల్లో అణిచివేస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఆ ప్రభుత్వాలకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పనని అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒకే ఒక్క ఆయుధంతోనే ఈ ప్రభుత్వాలకి తగిన గుణపాఠం చెప్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఇండియా కూటమి గుంటూరు అభ్యర్థులు తూర్పులోని 4, 8, 9, 10 డివిజన్లలో ఎలక్షన్ ప్రచారం నిర్వహించారు. గుంటూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్వలి విజయాన్ని కాంక్షిస్తూ ఈ ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఎం నగర కార్యదర్శి నళిని ఖాన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మేడా హనుమంతరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ సుబానీ, సిపిఐ నాయకులు ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు, మంగా శ్రీనివాసరావు, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఇండియా బ్లాక్ అభ్యర్థిగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఉద్యమ రథసారథి జంగాల అజయ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో లౌకికవాదాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే, బీజేపీ ప్రభుత్వం యొక్క నియంతృత్వాన్ని తట్టుకోవాలంటే ఈరోజు ఇండియా కూటమి గెలిపించుకోవటం అత్యవసరం. తక్షణమే బీజేపీని గెదిరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు బీజేపీకి ప్రత్యక్షంగా మద్దతిస్తున్నటువంటి బీజేపీ జనసేన కూటమిని, పరోక్షంగా మద్దతిస్తున్నటువంటి వైసీపీని కూడా ఓడించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కులాల చిచ్చు, మతాల చిచ్చు పెట్టి నరేంద్ర మోడీ ఒకవైపున దేశంలో అస్థిరతని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మరొక కోణంలో ఆర్థికంగా పెట్రోల్ ధరలు పెంచి, డీజిల్ ధరలు పెంచి, గ్యాస్ ధరలు పెంచి, తద్వారా నిత్య జీవిత అవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉంటే కూలీ నాలి దళిత మైనారిటీ ప్రజలు కనీసం ఒక్క పూట సరిగ్గా తినలేని స్థితిలో ఉండటానికి కారణం మోడీ. ఇవాళ పార్లమెంటుకి ఇండియా కూటమి అభ్యర్థిగా కంకి కొడల తరఫున నేను పోటీ చేస్తూ ఉన్నాను. గుంటూరు వల్ల మస్తాన్వలి అస్తంగూర్ తరఫున పోటీ చేస్తూ ఉన్నాడు. ఇండియా కూటమిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పెదకాకాని గ్రంథాలయాధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కందుకూరు వీరేశలింగం పంతులు 176వ జయంతి మరియు తెలుగు రంగస్థల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అనంతరం వీరేశలింగం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కందుకూరు వీరేశలింగం పంతులు 1848 ఏప్రిల్ 16వ తేదీన రాజమండ్రిలో జన్మించారని తెలిపారు. ఆ రోజుల్లో స్త్రీలకు విద్య అవసరం లేదని భావించేవారని, వీరేశలింగం పంతులు స్త్రీ విద్యకై ఉద్యమించి బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించారని తెలిపారు. మగపిల్లలు, ఆడపిల్లలు కలిసి చదువుకునే సహవిద్యా విధానాన్ని ఆయనే ప్రవేశపెట్టారని తెలిపారు. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకుని మిగతా పిల్లలతో కలిసి కూర్చోబెట్టేవారని తెలిపారు. అలాగే బాల్య వివాహాల నిర్మూలనకు పనిచేశారని తెలిపారు. 1881 డిసెంబర్ 11 తమ ఇంట్లో మొట్టమొదటి వితంతు వివాహం చేసిన గొప్ప మహనీయులని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో విద్యార్థులు, తెలుగు రంగస్థల నటులు సంగుల సంగీతరావు, బండ్లమూడి జయంతి కుమార్, లింగంగుంట కిషోర్, బండ్లమూడి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ రకాలైన పద్యాలను మరియు పాటలను పాడి విద్యార్థులకు వినిపించారు. మీ పాపం పండిందో వీలోకలు నిండాయో, మీ పాపం పండిందో వీలోకలు నిండాయో, శ్రమలో పిడి దొంగల్లారా. ఆ పేదవానికై ఒకటొక్కడు తాగడు కాటియేలయో, ఆ స్తంభాలుగా
గరువు కోదండ రామాలయంలో 58వ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని 5 రోజుల పాటు నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు తెలిపారు. స్తంభాల గరువు రామాలయంలో కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా 16వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. 5 రోజుల పాటు ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించేలా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చివరి రోజు జరగనున్న అన్నప్రసాద కార్యక్రమంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. 58వ శ్రీ సీతారామచంద్రుల కళ్యాణ మహోత్సవములు ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా ప్రారంభించబడుతున్నవి. అనగా 16/4/2024 నుండి 21/4/2024 సాయంకాలం వరకు ఈ కార్యక్రమములు అంగరంగ వైభవంగా జరుగును. ఈరోజు సాయంకాలము స్వామివారికి వధూవరోత్సవము మరియు గరుడ పతాకారోహణము వాస్తు పూజ ప్రారంభమగును. రేపు అనగా 17/4/2024 బుధవారము ఉదయము 9 గంటలకు స్వామివారి తరంబ్రాలు శోభాయాత్ర, 12 గంటలకు స్వామివారికి కళ్యాణ ముహూర్తము, 1 గంటకు స్వామివారికి తరంబ్రాలు, ఆ తరువాత తీర్థప్రసాదములు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.